హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను దుబాయ్ వచ్చానండి. దుబాయ్ వస్తే చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా వచ్చి చూడవలసింది గోల్డ్ సూక్, దుబాయ్ సిటీ ఆఫ్ గోల్డ్. బంగారం షాపులు ఉంటాయండి. సాధారణంగా చిన్న చిన్న బడ్డీ కొట్లు పెడితే ఎలా ఉంటుంది, వరుసగా ఒక వీధి అంతా అలా ఉంటాయి అన్నమాట. ప్యూర్ గోల్డ్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. అలా జస్ట్ నార్మల్గా మనం చూసే చిన్న చిన్న వస్తువులు, చైన్లు అవన్నీ ఎలా వేస్తారో రోల్డ్ గోల్డ్వి, అలా బంగారాన్ని ఇక్కడ వేసి అమ్ముతారండి. మొత్తం అన్ని షాపుల్లో ప్యూర్ గోల్డ్ మనకి లభిస్తాయి, డిఫరెంట్ డిజైన్స్లో. మొత్తం ఈ ప్రాంతాన్ని, ఏరియాని గోల్డ్ సోక్ అంటారండి. దుబాయ్ గోల్డ్ సిటీ అని అంటారు పర్టికులర్గా ఈ ప్లేస్ని అయితే. సో మీరు ఎక్కడైనా చక్కగా మ్యాప్ పెట్టుకుని వచ్చేయచ్చు. సో వెళ్ళి షాపింగ్ చేద్దామా మరి, అసలు ఇక్కడ గోల్డ్ ఎలా ఉంటుంది, ఎంతలో మనం తీసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాను రండి. వైట్ గోల్డ్ ఉంటుంది, అలాగే నార్మల్ గోల్డ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో చూడొచ్చు, కొంచెం మన ట్రెడిషన్కి తగ్గట్టుగా ఇండియన్ స్టోర్స్ అని కొన్ని ఉంటాయి. అక్కడ మాత్రం మన దేవుళ్ళ విగ్రహాలతో ఉన్నటువంటి గిఫ్టింగ్ పర్పస్లో ఇచ్చేటువంటి గోల్డ్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇగో ఇక్కడ ఇవన్నీ అవేనమాట. కంప్లీట్గా దేవుడి విగ్రహాలతోటి చిన్నవి, అవి కూడా ఎంత మనకి తులంలో వస్తాయి, లేకపోతే హాఫ్ తులాలో వస్తాయి. అది మన ఇష్టం అనమాట. మనం అడిగితే ఎంత సైజు ఉందో అది తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట. చాలా బాగుంటాయి. సో ఇది పర్టికులర్గా టైం ఏంటంటే మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 వరకు అండి. ఇక్కడ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. 9 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ వీకెండ్స్ అయితే కొంచెం ఒక 15 to 20 minutes ఎక్స్టెండ్ అవుతుంది అంతే. బట్ మార్నింగ్ 9 కల్లా మాత్రం ఓపెన్ చేస్తారు. ఇక్కడ 9 గంటల కంటే మనకి 11:30 అవుతుంది కాబట్టి, సో అంటే అలవాటు పడిపోయి ఉంటారు కదా ఆ టైంకి. సో ఇక్కడికి వచ్చాక 9 అంటే 9 టెన్షన్, కనీసం ఒక పావు గంట ముందే ఉంటారు ఎవరైతే గోల్డ్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు. అప్పుడు వచ్చి కొనుక్కుంటారండి. అసలు ఎంత బిజీగా ఉంటుందో, ఎప్పుడు బిజీగా ఉండే ఏరియా ఏదైనా ఉంది అని అంటే దుబాయ్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పొచ్చు ఈ గోల్డ్ సోక్ అనేది. మొత్తం చూసారా, కంప్లీట్ అవే ఉంటాయి. ఎక్కడ మనకి కొంచెం వేవర్ ఓల్డ్ గోల్డ్ లా ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ ప్యూర్ గోల్డ్ లో మనం చూడలేనన్ని డిజైన్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి. కాళ్ళు మెట్టల దగ్గర నుంచి అండి, అవి కూడా కొంతమంది గోల్డ్ పెట్టుకుంటారు కదా, అక్కడి నుంచి నెత్తిపైన పెట్టుకునే చిన్న జడపిల్లల వరకు కూడా ప్రతిదీ దొరుకుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ రింగ్స్ తో పాటుగా ఇలా బ్రేస్లెట్, యాంక్లెట్ కి కలిపి ఉంటాయండి చైన్స్. అవైతే లెక్కలేనన్ని డిజైన్లు ఉంటాయి. చాలా మంది ఇక్కడ ఉండేవాళ్ళు, దుబాయ్లో ఉండేవాళ్ళు, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకుంటారు కొన్ని ఫంక్షన్స్కి, వాటికి చూస్తే అర్థమవుతుంది మామూలుగా కూడా ఇవి పెట్టుకుంటారా అనిపిస్తుంది అనమాట. మీకు కొన్ని డిజైన్స్ పర్టికులర్గా చూపిస్తాను చూడండి, భలే డిఫరెంట్గా ఉంటాయి. సరే, ఇలా టెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏవి బాగుంటాయని చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా అసలు వేరే నగలతో పనే ఉంటుందండి. ఎంత పెద్ద నవ్వు, చాలా పల్చగా, ఎంత డీటెయిల్డ్గా ఉంటుందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అంత వెయిట్ కూడా ఏమనిపించట్లేదు. కొంచెం ఇవి లైట్ వెయిటే. బట్ 300 గ్రాముల నెక్లెస్ కమ్ హారం అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఇలా నిండుగా కనిపిస్తుంది. ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఇగో ఇవి ఇయర్ రింగ్స్. ఇవి కొంచెం బుజ్జిగా వచ్చాయి. ఇలా ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇదిగో ఇదేమో బ్రేస్లెట్, ఇది రింగ్. ఇలా బాగుంది కదా, ఫైన్. ఇదంతా కంప్లీట్ సెట్ చూడండి, భలే ఉంది కదా, చాలా నిండుగా కనిపిస్తుంది, హెవీగా ఉంది. ఇలాంటివి వేసుకుంటారండి దాదాపుగా ఇక్కడ యుఏఈలో. ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటారు. మనం అంటే కొంచెం అవాయిడ్ చేస్తాం కానీ ఇంత హెవీగా ఉండవు. బట్ ఇక్కడైతే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ కోసం సెపరేట్గా చేయించుకుంటారు. ఇవి మేకింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఎక్కువ ఉండవు. కొన్ని చోట్ల అయితే 0 వేస్టేజ్ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ కూడా వేయరు. చక్కగా వచ్చి కొన్ని తరాలుగా ఒకటే షాప్లో తీసుకుంటారు. చూసారా, మనం అలా నమ్ముతాం కదా కొంతమందిని, వాళ్ళ నాన్నగారు చేయించారంటే వాళ్ళ పిల్లలు అలా తరతరాలుగా మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే కొంటాం. ఇక్కడ కూడా అలా ఉంటారు. కొన్ని తరాలు ఇలా ఈ బంగారం పని మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఇక్కడ ఎంత బాగుందో, నిండుగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా నచ్చింది.
ఎంత బాగున్నాయండి డిజైన్స్, చిన్న చిన్నవి చాలా చాలా మైన్యూట్వి. ఎక్కడంటే చేతి ఇప్పుడు ఉంగరాలు, చిన్న పిల్లలు వేసుకునే గాజులు, వాళ్ళు పెట్టుకునే చిన్న ఉంగరాల దగ్గర నుంచి పెద్ద పెద్ద హారాల వరకు ఎన్ని డిజైన్స్ దగ్గర దగ్గర వేలల్లో ఉంటాయండి. ఒక షాప్కి మనకి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. అందరూ అనుకుంటారు సేమ్ ఏమో అనుకుంటారు, కానీ కనీసం చిన్న డిఫరెన్స్ అయినా ఉంటుంది వేరే వీటి దగ్గర. ఇప్పుడు చూసిన ఇది కంప్లీట్ సెట్ 320 గ్రాములటండి. ఇదైతే చాలా బాగుంది కదా, డీటెయిల్డ్ వర్క్ అంత ఉంది. మీకు ఇయర్ రింగ్స్, నార్మల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అవి కూడా అదిగో ఇవన్నీ కూడా గాజుల్లో సింగిల్ కడ బ్యాంగిల్స్, ఇలా ఉన్న బ్యాంగిల్స్, అలాగే చిన్న చిన్నవి 4 బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, మధ్యలో మట్టి గాజులు వేసుకుని అటు ఇటు వేసుకుంటాం కదా, అవి కూడా దొరుకుతాయి మనకి. స్టార్టింగ్ రేంజ్ నుంచి తీసుకుంటే 100 గ్రాముల్లో అక్కడి నుంచి, లేకపోతే 1 తులాలో మనం తులా అని కౌంట్ చేస్తాం కదా, కాసులు అని కొన్ని చోట్ల చెప్తారు, అలా అక్కడి నుంచి స్టార్ట్ అయితే సన్నగా కొంచెం లావుగా బ్యాంగిల్స్ మీకు వేస్టేజ్ లేకుండా, అసలు ట్యాక్స్ అనేది లేకుండా దానిపైన ఉంటాయండి, చక్కగా కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్లో మాత్రం మనం ఇండియా వెళ్ళాలి అని అంటే గనక లిమిటేషన్ అనేది ఉంటుంది. మహిళలు ఇన్ని తులాల వరకే వేసుకోవాలి, పురుషులు అయితే కనుక ఇన్ని తులాలే వేసుకోవాలని పక్కాగా రూల్స్ ఉంటాయి. అవి మాత్రం మనం ఫాలో అవ్వాలి. ఫ్రీ టైం ఉంటే కనుక జస్ట్ వచ్చి ఒకసారి అలా చూసి వెళ్ళండి. కావాలంటే మీకు ఎంత అయితే అవసరమో అంత మాత్రమే పర్చేస్ చేయండి. ఒక్క మాట మాత్రం నిజం, ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఏదో ఆతృతగా మనం కొనేస్తాం, కానీ చాలా తక్కువ 1000-1500 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి ఇక్కడికి. గుర్తుగా ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ మరి ఇక్కడ కొనేసుకుని వెళ్ళిపోవాలని ఆతృతగా మాత్రం కొనకండి, అదైతే చెప్తాను. బ్యాంగిల్స్ చూసారా, రోజ్ ఫ్లవర్ డిజైను, మొత్తం 6 బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇవి 2 సెట్, లేదు సింగిల్ బ్యాంగిల్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. 14 గ్రామ్స్ అండి, అంటే మనకి తులం 4 గ్రాములు అనమాట. బాగున్నాయి కదా. ఓ, జీవితంలో ఇలాంటి హారం మాత్రం నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం వేసుకోవడం కూడా. కానీ ఎంత బాగుందో చూసారా. ఈ గోల్డ్ కలర్ చూసారా మీరు, మంచి ప్యూర్ గోల్డ్. ఇప్పుడు అంతా మ్యాట్ ఫినిష్ అని ఈ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది కానండి, ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. ప్యూర్ గోల్డ్ అంటే గోల్డే. ఆ ప్యూరిటీ అనేది ఈ ఆభరణంలోనే మనకు అర్థమవుతుంది. అలా అంత దూరంలో ఉన్న దగదగా మెరిసిపోతూ ఉంటాయి, ఎంత అందంగా ఉన్నాయో. ఇది చూసారా కదా, అసలు కంప్లీట్గా ఇంకా ఇలా దిగేసుకుంటారని అంటారు కదా, అలా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. మంచి ఈ డిజైన్ చూసారా, దాదాపుగా ఇక్కడ ఉన్న డిజైన్స్లో మీకు క్లోజ్ వస్తే చూపిస్తాను. ఇలా మెష్లా వస్తుందండి, నెట్ డిజైను. మళ్ళీ ఇక్కడ స్పైరల్లా ఒక వర్క్ వస్తుంది, కొంచెం ఇలా తిరిగినట్టుగా. లీవ్స్ పైన మళ్ళీ ఇలా రౌండ్గా ఉన్న చూడండి, కంప్లీట్గా ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది, కంప్లీట్గా ఒక డిజైన్ వేసుకుంటారు. ఇక్కడతో ఏం ఆగరు, ఇంకా కొంచెం పెద్దవి లాంగ్ ఇక్కడ వరకు వస్తాయి. గోల్డ్ వాచ్ పెట్టుకుంటారు, ఇన్ని గాజులు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద రింగులు, పాపెట బిల్లు వస్తుంది, చేతికి ఇలా వంకిల్లాగా పెట్టుకుంటారు ఇక్కడ దాకా. సో ఇన్ని రకాల డిజైన్స్ అనమాట. మీకు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. గోల్డ్ సూక్ దుబాయ్లో చాలా ప్లేసెస్ తిరుగుతారు, గోల్డ్ సూక్ కూడా రండి, ఇక్కడ కూడా వచ్చి చక్కగా మీకు కావాల్సినవి మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు. మీకు ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు. ఈ రింగ్ చూసారా, ఫ్లవర్ భలే ఉంది కదా. నేను అసలు దుబాయ్ వచ్చినప్పుడు కంపల్సరీ గోల్డ్ సూక్ అయితే చూద్దాము అని అనుకున్నా. ఇక్కడేదో కొంటామని కాదు, కానీ జస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని మాత్రం అనిపించింది. చాలా బాగుందండి. ఏదో ఆనందం, కొంచెం బంగారం చూసినా, మంచి పట్టు చీరలు చూసినా, జస్ట్ ఇలా వేసుకుంటేనే హ్యాపీనెస్ కదా మనకి, ఇలా అనిపిస్తుంది. వెరీ నైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మధ్యలో ఉన్న జ్యువెలరీ, ఈ సెట్ అంతా కలిపి 1 కేజీ అటండి. కేజీ బంగారాన్ని అలా చక్కగా డిజైన్ లాగా చేశారు. షాప్లో ఒకసారి కనుక్కున్నాను నేను, ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి జ్యువెలరీ ఏదంటే ఇక్కడ మొత్తం గోల్డ్ సూక్లో 14 కేజీలు ఉన్న నెక్లెస్లు, హారాలు కూడా ఉంటాయి అన్నారు. కొన్ని మీ షాప్లో ఏది ఎక్కువ రేంజ్ ఉన్నది, పర్టికులర్గా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి జ్యువెలరీ ఏదంటే 1 కేజీ నెక్లెస్ అండ్ సెట్ ఉన్నాయి అన్నారు. ఏంటా అని అడిగితే ఈ మధ్యలో చూపించారండి.
రింగులు, బ్రేస్లెట్ అండ్ అలాగే నెక్లెస్ కమ్ హారం టైప్లో వచ్చింది. ఇది మొత్తం 1 kg అట. అమ్మో, చూసారా, ఇదే నేను చెప్పింది. నాకు ఇవి అసలు ఎంత నచ్చుతాయో, బట్ మన వైపు అంత వేసుకోరు కానండి. ఇందులో వందల రకాల డిజైన్స్ ఉంటాయి. బ్రేస్లెట్ కమ్ రింగ్ అని అంటే ఇలా ఇస్తారు. మనం ఇవి కావాలంటే డిటాచ్ కూడా చేసేయచ్చు. ఈ జస్ట్ ఈ మెష్ లా ఉంది కదా, ఈ మధ్యలో ఇది తీసేయచ్చు, కలిపి కూడా పెట్టవచ్చు. అసలు ఎంత నచ్చుతుందో నాకైతే. బట్ చాలా బాగుంటుంది, నిండుగా అనిపిస్తాయి. ఇంకా గాజులు కూడా అక్కర్లేదు. ఒకవేళ మనం వేసుకోవాలంటే గాజులు, వీళ్ళైతే కంప్లీట్గా గోల్డ్ బ్యాంగిల్స్ వేసేసుకుంటారు. ఎంత బాగుందో, వెరీ నైస్ కదా. మిగతా వాటి విషయానికి వస్తానండి. చైన్ వడ్డానాలు చాలా ఫేమస్ కదా. ఇగో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ వడ్డానాల్లో రకాలు, చాలా డిజైన్స్ ఉన్నాయి. కొంచెం మనకి ఇలా బిల్లల్లా కావాలనుకున్నా, ఏమైనా కొంచెం డిజైన్ లా కావాలనుకున్నా అన్నీ ఉంటాయి. అయితే ఒక్క విషయం ఏంటంటే, మనం ఇండియాలో చూసినట్టుగా చిన్న చిన్న చిలకలు, నెమళ్ళు, ఏమైనా హంసలు, దేవుడి విగ్రహాలతో మనం చూస్తాం ఆ రూపులతోటి. ఇక్కడ అస్సలు మనకు అలాంటివి అయితే దొరకవండి, తయారు చేయమన్నా చెయ్యరు. జస్ట్ ఎక్కువగా చూసేది ఫ్లవర్స్, లీవ్స్, ఈ డిజైన్ మనకి బాగా కనిపిస్తుంది. నేమ్ తోటి కొంచెం ఏంటంటే కస్టమైజ్ చేస్తారు. పేరు కావాలి అని అంటే కనుక అలా కూడా కస్టమైజ్ చేసిస్తారు. ఇగో ఆయన చేతిలో ఉన్నాయి చూసారా, జస్ట్ ఇట్లా కస్టమైజ్ చేసి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ తో ఇచ్చేస్తారనమాట. అదిగో మీ చేతిలో ఉన్నాయి. And this one would chain white gold 21 karat. 21 క్యారెట్స్ Yes. వైట్ గోల్డ్ అటండి ఇది. 21 క్యారెట్స్ ఇదంతా గోల్డ్, నేమ్స్ తోటి ఉన్నాయి. Yeah, this one English కస్టమైజేషన్, name. దిస్ ఆల్ ఆర్ And కస్టమైజేషన్, yeah, రైట్? Yeah, and this one Persian. ఓ, పర్షియన్ నేమ్ అంటే Yeah, ఇది. and English. ఓకే, ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి. Yeah. వెరీ నైస్. వైట్ గోల్డ్ కూడా ఉంటుందండి. 21 క్యారెట్స్ తోటి మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. సో మన ఇష్టమే, అలా అయినా తీసుకోవచ్చు. అది కొంచెం ప్లాటినం లుక్ ఇస్తుంది మనకి, అది ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. అండ్ కాసుల పేరు అసలు మన ట్రెడిషన్ కదా, ఇండియన్ ట్రెడిషన్ ఉంటుంది. ప్రత్యేకించి అమ్మమ్మలు ఎంత ఇష్టపడేవారో అది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతోంది కదా. చూపిస్తాను చూడండి, ఇగో ఇక్కడ కాసుల పేరు డిజైన్. కాకపోతే వీళ్ళ టచ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం అరబిక్ టచ్ అంటారు కదా, అలా కాసుల పేరులో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఇవి. చాలా బాగుంది. ఇట్లా కొంచెం దగ్గరికి వచ్చింది అనమాట. మనకైతే లక్ష్మీ అమ్మవారి రూపు అలా ఉంటాయి, బట్ ఇక్కడేమో వేరే డిజైన్స్ తోటి ఇస్తారు. చాలా బాగుంది ఇదైతే. ఒక్కసారి అడుగుదాం అది. కాజుల పేరు అని చెప్పాను కదా, వీళ్ళ స్టైల్లో కాజుల పేరండి ఇది. ఎస్సి ఒక్కసారి ఇలా పెట్టేసుకుందాం. చక్కగా ఇస్తున్నారు చూడటానికి, వీడియో తీసుకోవటానికి. వా, భలే నిండుగా ఉంటాయి తెలుసా ఇందులో. ఇది కొంచెం షార్ట్ వస్తుంది, ఇది కూడా పెట్టుకుని చూపిస్తా. బాగుంది కదా. చాలా కాసుల పేరులో వీళ్ళ స్టైల్ అన్నమాట ఇది. మనకేంటంటే లక్ష్మీ అమ్మవారి రూపు వస్తుంది ప్రతి దాని మీద, బట్ వీళ్ళకి అలా కాదు, కొంచెం వేరే, అంటే వీళ్ళది అరబిక్ డిజైన్ కొంచెం ఉంటాయి. అలాగే వీళ్ళ పవిత్రమైనవి కొన్ని అవి రాస్తారనమాట, వాటి మీద అచ్చు వేస్తారు అవి. ఈ పైన మాత్రం ఇలా మెష్ లాగా ఉంటుందండి. ఇవన్నీ కూడా కాసులే. షార్ట్ చైన్, ఇది లాంగ్ చైన్. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చండి, కొంచెం డిఫరెంట్. అయితే ఇక్కడ మనకి చెప్పొచ్చు అనమాట, మాకు ఇలా ప్లెయిన్గా ఇచ్చేయండి అంటే ఇలా ప్లెయిన్గా కూడా ఇస్తారట. అది కొంచెం టైం తీసుకుంటారు. ఏదైనా డిజైన్ చేయడానికి వీళ్ళు సుమారు 15 daysలో అయితే కంప్లీట్ సెట్ ఇచ్చేస్తారట అండి. ఉంగరాల దగ్గర బ్రైడల్ సెట్ ఏమైనా కావాలంటే అలా, లేదు అంటే 1 weekలో కూడా. ఇక్కడ ఉండని డిజైన్లు ఉండవు, బట్ మనకి కావాల్సిన స్టైల్లో కావాలంటే మాత్రం ఒక 1 weekలో తయారు చేసి ఇచ్చేస్తారట. మీకు కావాలంటే కనుక దుబాయ్ గోల్డ్ సూక్లో మీరు తీసుకోవచ్చు. ఇంకొక షాప్లోకి వచ్చానండి. అసలు అలా చూస్తూ ఉంటే ఇంక చూపు తిప్పుకోలేము అనుకుంటే అలా చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఒక్కసారి ఆగాను. 1 kg
1 kg 300 grams వెయిట్ ఉన్నటువంటి ఒక జ్యువెలరీ చూపించారండి. కంప్లీట్ ఇక్కడ ఇట్లా డ్రెస్ లాగా వేసేసుకుంటారనమాట. ఆ తర్వాత ఒకసారి లోపలికి వస్తే జస్ట్ ఎంత అట్రాక్టివ్గా కనిపించిందో ఈ డిజైన్ అయితే, ఎంత బాగుందో చూడండి. ఇదేమో కంప్లీట్ నెక్లెస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది అనమాట. నెక్లెస్ ఈ మధ్యలో ఇలా జస్ట్ చిన్న చిన్న రేకుల్లాగా వేశారు. ఈ కిందంతా ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి. ఈ డిజైన్ ఎంత బాగుందో, నిండుగా కనబడుతుంది, ఇంకేం వేసుకోక్కర్లేదు వేరేగా. ఇక దీనికి చక్కగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, బ్రేస్లెట్ వస్తుంది, అలాగే ఉంగరం కూడా వస్తుంది, రింగ్, మొత్తం సెట్ అనమాట. హౌ మెనీ తులాస్ ఆర్ ఎస్ హౌ మెనీ గ్రామ్స్? 308.27 grams. ఓకే, Cost మనకి కౌంట్ చేసి చెప్తున్నారు. 118,000 dirhams, 180,000 గ్రామ్స్ అటండి. అమ్మో, including tax. ఇంక్లూడింగ్ ట్యాక్స్. And this is 21 carat. 21 క్యారెట్. Yes, this Okay. is Arabic gold. Arabic Dubai gold. Yes. Okay, okay. Dubai gold 21 carats only. Any 22 carats gold here? 22, yes, but in the Asian shops. అచ్చా, ఓకే ఓకే. ఇదంతా కూడా మనం చూస్తున్నది అరబిక్ గోల్డ్ అంటండి. దిస్ ఇస్ ద ప్యూర్ గోల్డ్ ఆర్ ఎనీ అదర్ This మిక్సింగ్ ఇస్ దేర్? 87.5% gold. ఓకే, 87.5. Yes. అదర్ పర్సంటేజ్? It's silver and copper. సిల్వర్ అండ్ కాపర్. ఓకే, అంటే ఎక్కువ డిజైన్ మలుస్తారు చూసారా, అలా చేత రావాలనంటే, బంగారం అలా కొంచెం తిప్పాలని అంటే గనక ఇవి మిక్స్ అవ్వాలని అంటున్నారు. 21 grams లో మనకు ఉంటుందట. దాన్ని బట్టి వెంటనే కాస్ట్ ఎంత ఉంటుందో కూడా చెప్తున్నారు. కానీ డిజైన్ అయితే ఎంత బాగుందో కదా. దిస్ ఇస్ వెరీ నైస్ డిజైన్. యూ ఓన్లీ మేడ్ దిస్ డిజైన్? Yes, only this design. Another material. Acha. Another metal. So we can make any design. ఓకే, సో 21 grams లో ఏంటంటే ఎక్కువ, 21 carats లో ఏంటంటే మనకి చేత చాలా సులువుగా గోల్డ్ మౌల్డ్ అవుతుంది కాబట్టి ఎక్కువ డిజైన్స్ చేయగలుగుతాము అని చెప్తున్నారండి. అలాగే గ్రామ్స్ పెరిగే, ఇప్పుడు క్యారెట్స్ పెరిగాయి అనుకోండి, 22 క్యారెట్లు, 23 క్యారెట్లు, 24 క్యారెట్లు అయితే మనకు తెలుసు బిస్కెట్ రూపంలో బంగారం ఉంటుంది. 22 క్యారెట్లు అయితే ఎక్కువ అది మలచడం కష్టం కదా, నార్మల్ డిజైన్సే వస్తాయి. ఇంత సన్నగా డిజైన్ రావాలంటే 21 carats తోనే సాధ్యం అని అంటున్నారు. ఇట్ ఈస్ వెరీ నైస్. Very nice. Small flowers is there, right? Yeah, this is small flowers. Yeah, and this is the casting design. Casting design antara. Okay, okay. Oh, there is any gold inside? This is only all mesh gold. type, right? Yeah, this is ఓకే, చిన్న చిన్న ఫ్లవర్స్ అండి, లింక్స్ తోటి ఉన్నాయి. ఇదంతా కూడా ఓర్ గోల్డ్ డిజైన్ అంటారంట. భలే ఉంది, డైమండ్స్ లాగా ఉంది కటింగ్, డైమండ్స్ కటింగ్. ఎస్, బ్రేస్లెట్ వచ్చింది, ఒక రింగ్, ఇది కంప్లీట్ సెట్. yes. ఓకే, ఫర్ బ్రైడల్ ఉంది, బ్రైడ్ షాదీకి వెళ్ళి. మన వైపు ఏంటంటే పెళ్లిళ్ళు ఉన్నప్పుడు పెళ్లి కూతురు భారీగా నగలు వేసుకుంటారు, చుట్టుపక్కన ఉన్నవాళ్ళు పెళ్లి కూతురు పక్కన ఉన్నవాళ్ళు నార్మల్ గా కదండి. జస్ట్ నార్మల్ గా ఏదైనా పార్టీస్ కి వెళ్ళేటప్పుడు వేసుకునే డిజైన్ అటండి ఇది. ఎంత బాగుందో చూసారా. ఇదే ఇలా ఉందంటే పెళ్లి కూతురు వేసుకునే నగలు ఎలా ఉంటాయి మ్యారేజ్ కి, ఇంకా మొత్తం పైనుంచి కింద దాకా బంగారమే ఉంటుంది వీళ్ళకి. మ్యారేజ్ సెట్ ఇస్ దేర్? Marriage also for parties. Everyone of course wants to be special everywhere. ఓకే, స్పెషల్ గా ఉండాలంటే మ్యారేజ్ కి వేసుకుంటారు, ప్లస్ పార్టీస్ కి కూడా వేసుకుంటారు. దిస్ ఇస్ వెరీ నైస్. ఇట్స్ వెరీ చీపెస్ట్ జ్యువెలరీ, లోవెస్ట్ వెయిట్. It's the nose pin. Yes. నోస్ పిన్ అంటండి. ఎస్, This one smallest. దిస్ వన్ Cost 100 dirhams. 100 dirhams means in Indian currency Indian currency 2,400. Yes. this is on the lowest price. Yes. ఈ షాప్ లో లోయెస్ట్ ప్రైస్ ఉన్న జ్యువెలరీ ఏదని అడిగితే ముక్కు పుడకలు అన్నారండి. ఏది అంటే ఇదిగో 100 dirhams అంటే మనకి కాస్ట్ ఎంత వచ్చింది? 2,400. ఇప్పుడు 1 దినం 24 రూపీస్ కదా. సో అందులో భాగంగా ఈ ముక్కు పుడక 2,400 రూపాయలు. కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. చైన్స్, నోస్ పిన్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. Yes. ఓకే, ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైట్? Most we have for girls. ఫర్ గర్ల్స్ ఓన్లీ. For men we have like chains, bracelets, Okay. rings. Yes. This is your own shop or you're working here? No, only working. You're working here. Okay. Since how many days you're working here? 1.5 years. 1.5 years. Yes. Before that? Before that, I was working in Saudi Arabia Saudi Arabia. as Okay. a gold salesman. సేల్స్ మ్యాన్. ఓకే ఓకే, అక్కడ సేల్స్ మ్యాన్ గా చేసేవారు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు దుబాయ్ గోల్డ్ సిటీలో అండి. ఓకే, చాలా బాగుంది. ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ దిస్ గోల్డ్ సూట్
book is there? Around 25 years. 25 years. Okay. Daily, what's the timing of your shop? We open. Yes, open. 9 morning until 10:30. 10:30 Yes. night. Yeah, Okay. we don't Every day? close. Yes. Every day. Except Fridays. Friday is a holiday. Fridays we open from 4 p.m. Okay. until 10:30. ఓకే Yes. సో మీరు కనుక దుబాయ్లో గోల్డ్ షాపింగ్కి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఓపెన్ ఉంటాయండి. ఒక్క శుక్రవారం మాత్రమే సాయంత్రం 4 గంటలకి తీసి 10:30 కల్లా క్లోజ్ చేసేస్తారట. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఆ టైంలో వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇంకా క్లయింట్స్ ఉన్నారండి, అంటే ఇంకా కస్టమర్లు ఉన్నారు. 10 అవుతోంది టైం, నేను రాత్రే చూడాలని చెప్పి వచ్చాను ఇక్కడికి. 10 అవుతోంది కానీ ఇంకా అలా ఉన్నారు. ఇక్కడ 10 అవుతుందంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా 11:30 అయిపోయినట్టే ఇండియాలో. థ్యాంక్ యూ సో మచ్, సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.